కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వం పాలక మండలిలో 17 మంది సభ్యులకు చోటు కల్పించింది. మరో ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఆలయ ఈవో చక్రధర్రావు పాలక మండలి చైర్మన్ గా ఐవి రోహిత్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నాయకులు మాలకొండయ్య నూతన పాలక వర్గానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుండి వందలాది వాహనాల్లో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు కొండకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం కార్యకర్తలు దేవస్థానం ఆధ్వర్యంలో భోజన ఏర్పాట్లు చేసింది. ఎన్నడూ లేని విధంగా పాలక మండలి ప్రమాణ స్వీకారానికి దేవస్థానం ఈవో చక్రధర్రావు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు 90 వసతి గదులు బోర్డు సభ్యులకు వారితో వచ్చే బంధువర్గాలకు కేటాయించారు. సుమారు 3000 మంది కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు చేయడంతో దేవాలయం లేక పార్టీ కార్యాలయం అన్నట్లు అనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఇంత వందల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులు కార్యక్రమం స్పెషల్ ఎమర్జెన్సీ కానివ్వండి స్వామివారి దేవస్థానంలో ధర్మకర్తగా నియమింపబడి ధర్మకర్తగా న్యాయ దృష్టిలోను జ్ఞాన రాగద్వేష శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలని ఆంధ్రప్రదేశ్ దేవాలయ సంస్థల చట్టం నిబంధనలను శిరసాహించగలని దీంతో ఈ యొక్క 17 మంది ధర్మకర్తలు కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమం అయిపోయింది. తదనంతరం కూడా ఎక్సెప్షన్ అందరూ కూడా వారు కూడా ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే స్పెషల్ ఎమర్జెన్సీ కూడా ప్రభుత్వం తరఫున టీం కుమార్ వారు కూడా ఈ యొక్క కార్యక్రమం బాగుపడారు. అంతా వెనకాలి వాళ్ళందరూ వెనకాలి ఖాళీ చేయాల్సింది. రాకపోవడం అంతరాయం కలుగుతుంది. సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో ఈరోజు ఈ నూతన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఈరోజు నేను ఈ సందర్భంగా ఈ కార్యవర్గానికి ఒకే ఒక విషయం, ఎందుకంటే ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులకి విశ్వాసానికి ప్రతీక. మీ బాధ్యత భక్తుల మనోభావాలకు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ దేవస్థానాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరింతగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందడంలో ఈరోజు మీకు ఒక బాధ్యత అనేది ఈరోజు దేవుడి ఆశీస్సులతో పెద్దల ఆశీస్సులతో మీకు ఈరోజు ఈ పదవి బాధ్యత అనేది రావడం జరిగింది. ఆ బాధ్యతలు మీరందరూ కూడా సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ఇక్కడికి వచ్చే అన్ని రాష్ట్రాల దేశం ఎక్కడెక్కడి నుంచి వచ్చే భక్తులందరికీ కూడా వారికి సదుపాయాలు అయితే వారి మనోభావాలు ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు మరింతగా అభివృద్ధి చెందడంలో మీరు బాధ్యతగా ఉండాలి. సేవకి మీరు దాని పదవికి పూర్తి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నవరం దేవస్థానం వీర వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నాకు ప్రమాణ స్వీకారం చేశాను. ఇక్కడ నేను స్థానికుడు కాబట్టి ఇక్కడ దేవస్థానంలో విషయాలు కానీ దేవస్థానంలో జరిగే ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా నాకు పూర్తిగా తెలిసి భక్తులకి సౌకర్యాలు మెరుగుపరచడంలో నా వంతుగా కృషి చేస్తాను. అలాగే ధార్మిక పరిరక్షణ కోసం
సనాతన ధర్మం కాపాడడం కోసం నా వంతుగా నేను పూర్తిగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను.